సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు విదేశీ భక్తులు శనివారం దర్శించుకున్నారు. రష్యా, జర్మనీ, కెనడా తదితర దేశాలకు చెందిన 43 మంది భక్తులు కాణిపాకం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక గణపతి హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాణిపాకంలో విదేశీ భక్తులు ఉన్నారు. Красиво. Благодарим. Сам получается вот этот. సమస్త విఘ్నాలు తొలగడానికి ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగా అన్నిటికంటే ముందుగా మన గణపతిని పూజించాలి కనుక మూలాధార చక్రం నుంచే యోగా అనేది ప్రారంభమవుతుంది కనుక స్వామివారిని ముందుగా దర్శించి తర్వాత వారి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్ని కాశీలో ప్రారంభించాలని సంకల్పించి ముందుగా కాణిపాకం వచ్చి స్వామివారిని దర్శించుకుని లక్ష్మీ గణపతి హోమం చేయించుకుని చాలా సంతృప్తిగా ఆనందంతో సంతోషంగా వెళ్ళారు. శ్రీ గణేశాయ నమః. కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఈరోజు అనగా 28వ తేదీ శనివారం ఏకాదశి విదేశీ భక్తులు అనగా రష్యాకి చెందినటువంటి 40 మంది విదేశీయులు సామూహిక గణపతి హోమంలో పాల్గొని ఇవాళ హోమం చేయించుకుని వెళ్ళడం జరిగింది. ఎంతో ఆనందపడ్డారు, సంతృప్తి పడ్డారు. స్వామివారిని మరీ దర్శించుకుంటామని చెప్పేసి వెళ్ళారు. కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. విద్యా బుద్ధి Sign signature then. We came to here because we really love it.